హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ హరక్క వంటిల్లు. ఈరోజు మన హరక్క వంటిల్లులో గోధుమ రవ్వతో లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకుందామో తెలుసుకుందాం రండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. 1 కప్పు గోధుమ రవ్వ అండి, కొద్దిగా నెయ్యి, ఇలాచీ పౌడరు, జీడిపప్పు, 3/4 కప్పు పంచదార అండి, ఇది ఫుడ్ కలర్ అండి, 3 కప్పులు వాటర్ అండి. ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకుందామండి. దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుందాము. ఈ నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత దీంట్లో జీడిపప్పు వేసుకుందామండి. చక్కగా ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి. ఇవి వేగినాయండి, దీన్ని బౌల్లో తీసేసుకుందాము. ఇదే బాండీలో ఈ గోధుమ రవ్వని నేతిలో కొద్దిసేపు వేయించుకుందామండి. కొద్దిగానే అండి, పచ్చి వాసన పోయేదాకా వేయించుకుంటే చాలండి. దీన్ని అయిపోయిందండి, ఇది వేగింది. దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లో 3 కప్పులు వాటర్ పోసుకుందామండి. వాటర్ తెలినాయండి. ఇప్పుడు దాంట్లో వేయించి పెట్టుకున్న రవ్వను వేసేద్దాము. ఇది చక్కగా ఉడికి దగ్గరికి రావాలండి. ఓకే, ఇప్పుడు దీంట్లో ఒక 3/4 కప్పు పంచదార వేసేసుకుందామండి. ఈ పంచదార అంతా బాగా కరిగిపోయి దీంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుందామండి. ఫుడ్ కలర్ వేసేసుకుందాము. కొద్దిగా జీడిపప్పు, దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. ఓకే అండి, అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనిద్దామండి దీన్ని. చల్లారిపోయిందండి. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని చక్కగా చిన్న చిన్న లడ్డూలాగా చేసేసుకుందామండి వీటిని.
అయిపోయిందండి. ఇప్పుడు గార్నిష్ కోసం చక్కగా జీడిపప్పులు పెట్టేసుకున్నామండి. అయిపోయిందండి. చూడండి ఎంత పోసగా అచ్చం మోతిచూర్ లడ్డు లాగా స్వీట్ షాపుల్లో చేసే మోతిచూర్ లడ్డు లాగా వచ్చినాయండి. చూడండి పోసగా అచ్చం స్వీట్ షాపుల్లో చేసే మోతిచూర్ లడ్డు లాగా ఎంత బాగుందో చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.